これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో ఈసీఐ కైజర్ ని డిఫీట్ చేయడానికి ఏదో ఒక వెపన్ ని డెవలప్ చేసుకోవడానికి కునిగామి దగ్గరికి వెళ్ళడం చూసాము. ఇక ఆ వెపన్ అండ్ అబిలిటీస్ తో నెక్స్ట్ మ్యాచ్ లో కైజర్ ని బీట్ చేస్తాడా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక బ్లూ లాక్ లో నెక్స్ట్ మ్యాచ్ ని చూడడానికి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉండడం చూస్తాము. ఇక నోవా వచ్చి స్టార్టింగ్ అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళ 2 డిఫెండర్స్ వచ్చి మెన్షా అండ్ బ్రిన్ స్టాక్. రైట్ వింగ్ లో వచ్చి కొరోనా, లెఫ్ట్ వింగ్ లో వచ్చి యూకిమియా, మిడిల్ ఫీల్డర్ వచ్చి రైచి, సెంటర్ ఫీల్డర్ వచ్చి అలెక్సిస్, లెఫ్ట్ మిడిల్ ఫీల్డర్ వచ్చి గ్రిమ్, రైట్ మిడిల్ ఫీల్డర్ వచ్చి ఈసగి, రైట్ స్ట్రైకర్ వచ్చి కోనిగామి అండ్ లెఫ్ట్ స్ట్రైకర్ వచ్చి కైజర్. ఇది వాళ్ళ టీము. ఇక నోవా టీం మెంబర్స్ తో మన అపోనెంట్స్ వచ్చి ఊబర్స్. వాళ్ళ టీం ఫిలాసఫీ వచ్చి ఇంటెలిజెన్స్ అండ్ టాక్టిక్స్. అయితే మన ఆఫెన్స్ వచ్చి ఈసీ అండ్ కైజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే వాళ్ళ ఇద్దరిని కంటిన్యూగా క్రష్ చేయడానికి వస్తారు. ఎవరైతే వాళ్ళని డిఫీట్ చేస్తారో వాళ్ళు ఈ టీం కి న్యూ కింగ్ అవుతారని చెప్తే రైచీని సెలెక్ట్ చేసినప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా చాలా ఫైర్డ్ అప్ అయి ఉంటాడు. నెక్స్ట్ నోవా కైజర్ తో మ్యాచ్ లో ఈసగితో ఫైట్ చేయకుండా గేమ్ ని ఆడు. అలాంటి గేమ్ ని నేను ఎంకరేజ్ చేయనని చెప్తాడు. అలాగే ఈసగితో నువ్వు స్ట్రైకర్ వే అయితే గోల్ చేసి ప్రూవ్ చేయమని చెప్తాడు. ఇక అందరూ గ్రౌండ్ లోకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఊబర్స్ రెడీగా ఉంటారు. ఇక ఐకు, నీకో అలాగే ఆర్యు ఈసగిని పిలుస్తారు. అలాగే U20 ప్లేయర్స్ ఎండో కూడా పలకరిస్తే అయితే రైచికి వచ్చి అతను ఎవరో గుర్తుపట్టలేక అతను ఎవరని అడుగుతాడు. అప్పుడే బారో ఈసగి హెడ్ ని తన హెడ్ తో హిట్ చేసి నేను నిన్ను మిస్ అయ్యాను, ఈ రోజు నేను నిన్ను బీట్ చేస్తానని చెప్తాడు. అప్పుడు ఈసీ వచ్చి తన హెడ్ తో హిట్ చేసినందుకు ఫైట్ చేసుకుంటూ నీ హెయిర్ కి కలర్ వేసుకోవాల్సింది, చూడలేక చచ్చిపోతున్నావు అని చెప్తే 100 మిలియన్ నేను వచ్చినందుకు ఆనర్ గా ఉండాలని రెడ్ కలర్ ని వేసుకున్నా. కానీ అమౌంట్ వచ్చి జస్ట్ 50 మిలియన్ మాత్రమే, నాది వచ్చి దానికి డబల్ ఉందని తనని తక్కువ అంచనా వేసి మాట్లాడతాడు. ఇక ఊబర్ ప్లేయర్స్ వచ్చి దానికి రీజన్ వచ్చి మేమే అని చెప్పి బారోని ఒక ఆట ఆడుకుంటారు. అలా సిల్లీగా వాళ్ళు గొడవ పడతారు. నెక్స్ట్ ఐకు ఈసగితో ఊబర్స్ అనే మేము బ్లూ లాక్ సింహాసనాన్ని స్టీల్ చేస్తామని చెప్తాడు. ఇంకో పక్క ఫుట్బాల్ టీం మేనేజర్ ఈగో దగ్గరికి వచ్చి నేను నిన్ను తప్పుగా అనుకున్నాను, కానీ టీవీ బ్లూ లాక్ నుంచి చాలా మనీ వస్తుంది. అయితే కొన్ని కీ చైన్స్ ని చూపించి ఇవి బ్లూ లాక్ టీవీలో నుంచి సెల్ చేయమని చెప్తే దాన్ని రిజెక్ట్ చేసి దానికోసమే నాతో మాట్లాడడానికి వచ్చావా, నేను చాలా బిజీగా ఉన్నాను, మాట్లాడేదే అయిపోయి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఇక ఫుట్బాల్ లో మనీ వస్తుందని ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నియో ఈగోయిస్ట్ లీగ్ లో 5th మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కైజర్ అండ్ అలెక్సిస్ పాస్ చేసుకుంటూ డిఫెండర్ ని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే కైజర్ ముందర 2 డిఫెండర్స్ ఉంటారు. ఇక కైజర్ బాల్ ని పాస్ చేస్తే అలెక్సిస్ తీసుకోకుండా వదిలేస్తాడు. అప్పుడు అది గ్రిమ్ దగ్గరికి వెళ్తుంది. చూస్తుంటే ఇక్కడ వాళ్ళ ప్యాటర్న్స్ ని చేంజ్ చేసినట్టు ఉన్నారు. నార్మల్ గా అలెక్సిస్ అండ్ కైజర్ మాత్రమే 1-2 పాస్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని కైజర్ గోల్ చేసేవాడు. ఇప్పుడు ప్యాటర్న్స్ చేంజ్ అయిపోయింది. ఇక కైజర్ అండ్ అలెక్సిస్ వచ్చి డిఫెండర్ ని క్రాస్ చేసి గోల్ బాక్స్ లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గ్రిమ్ వచ్చి అలెక్సిస్ కి పాస్ చేస్తాడని డిఫెండర్స్ అందరూ అతన్ని ఫాలో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కైజర్ కి పాస్ చేస్తాడు. అయితే దాన్ని నికో అనలైజ్ చేసి కైజర్ ని స్టాప్ చేయడానికి వస్తాడు. కానీ స్టాప్ చేయలేకపోతాడు. అప్పుడే పర్ఫెక్ట్ టైంలో డాన్ లోరెన్జో వచ్చి ఆ పాస్ ని తీసుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ టైం లోరెన్జో ని చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. సేమ్ నిప్పుకోడిలాగా ఉన్నాడు కదా. ఇక్కడ లోరెన్జో వచ్చి కైజర్ సర్ప్రైజ్ అటాక్ ని రీచ్ చేయడమే కాదు తన ఫిజికల్ అబిలిటీస్ తో ఇన్స్టాంట్ గా స్టాప్ చేయడం చూసి ఈసీ షాక్ అయ్యి వరల్డ్లోనే బెస్ట్ U20 సెంటర్ బ్యాక్ ప్లేయర్ అయిన లోరెన్జో డిఫెండర్స్ పవర్స్ ఇదే అని షాక్ అవుతాడు. నెక్స్ట్ కైజర్ లోరెన్జోతో స్మైల్ చేయడం ఆపి నీ బంగారు పళ్ళని చూడలేకపోతున్నామని అంటే నీ వర్త్ వచ్చి 300 మిలియన్ కదా, నేను నిన్ను డిఫీట్ చేస్తే నా వర్త్ నీకన్నా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందని చెప్తే నువ్వు ఎప్పుడు పీపుల్స్ ని మనీగానే చూస్తావా, అవును మనీతో కొనలేనిది ఈ వరల్డ్లోనే ఏం లేదు, నేను చెప్పింది నిజమే కదా అని అతనికి అక్కడ ఉన్న ప్లేయర్స్ నేమ్స్ తెలియదు, జస్ట్ వాళ్ళ అమౌంట్స్ మాత్రమే తెలుసు. అలాగే వాళ్ళని అమౌంట్స్ తోనే పిలుస్తాడు. ఇక బాల్ ని తీసుకొని కొనిగామి నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తాడు. అప్పుడే రైచి వచ్చి తనని స్టాప్ చేయడానికి వస్తాడు. ఇక లోరెన్జో వచ్చి తన బాడీని చాలా క్రేజీగా మూవ్ చేస్తాడు.
అలాగే తన బాడీని చూడండి, చాలా లూజ్ గా ఉంటుంది. సేమ్ జాంబీలాగా ఉంటాడు. తన అప్పర్ అండ్ లోవర్ బాడీకి వచ్చి డిఫరెంట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ ఉంటాయి. అందుకే తన మూవ్స్ ని రైచి రీడ్ చేయలేకపోతాడు. ఇక లోరెన్జో తన క్రేజీ రిఫ్లెక్సెస్ ని యూజ్ చేసి రైచి నుంచి ఎస్కేప్ అయ్యి ఆదికి పాస్ చేస్తే లోరెన్జో యుకిమియాని క్రాచ్ చేసిన తర్వాత బాల్ ని అతనికే పాస్ చేస్తాడు. అది ఇయోరి చూసి ఇక్కడ నికోతో లోరెన్జో పొజిషన్ ని చేంజ్ అయ్యి తన ట్రిప్లింగ్ అండ్ ఐడియాస్ తో గ్రౌండ్ లో ఉన్న అపోనెంట్స్ ని ప్యానిక్ చేస్తున్నాడు. ఊబర్స్ కి లోరెన్జో వచ్చి ఒక కీస్టోన్ ప్లేయర్ అని అంటాడు. ఇప్పుడు తన ముందర వచ్చి 3 డిఫెండర్స్ ఉంటారు. అప్పుడే అక్కడ నుంచి గోల్ చేయాలని డిసైడ్ అవుతాడు. అయితే మెన్షా అతని నుంచి బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ బాల్ ని గోల్ చేయకోకుండా తన నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తాడు. ఇక మిగిలిన 2 డిఫెండర్స్ వచ్చి లోరెన్జోని స్టాప్ చేయాలని అనుకుంటారు. కానీ అప్పుడే అవుట్ సైడ్ లోకి పాస్ ని కిక్ చేస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇక అప్పుడే సడన్ గా బారో అక్కడ ఉంటాడు. ఇక్కడ లోరెన్జో వచ్చి పర్పస్ గానే బారోకే పాస్ చేశాడు. అయితే సడన్ గా ఈసీగి ఆ పాస్ ని తీసుకొని నైస్ వర్క్ న్యూకింగ్ అని అంటాడు. ఇక గోల్ చేయడానికి ఇది ఈసీగి టైము. అప్పుడే ఈసీ అండ్ కరోనా ఒకరినొకరు పాస్ చేసుకుంటూ డిఫెండర్స్ నుంచి ఎస్కేప్ అవుతారు. అయితే ఇదంతా యుకిమియా ప్రిడిక్ట్ చేసి పర్ఫెక్ట్ టైంలో ఈసీగి నుంచి బాల్ ని స్టీల్ చేయాలని చూస్తాడు. అయితే ఇక్కడ యుకిమియాని ఈసీగికి క్లోజ్ గా వచ్చేటట్టు చేసి అపోనెంట్స్ దగ్గర నుంచి ఎస్కేప్ కావడానికి యుకిమియాని యూజ్ చేసుకోవడం చూసి ఇంత దూరం వచ్చినా కూడా ఈసీగి బెటర్ అవుతూనే ఉన్నాడని స్మైల్ చేస్తాడు. ఇక ఈసీగి డిఫెండర్స్ ని క్రాచ్ చేసేటప్పుడు కైజర్ బాల్ ని తీసుకుందామని అనుకుంటాడు. కానీ లోరెన్జో అలా చేయనీయకుండా కైజర్ ని మార్క్ చేస్తాడు. ఇక ఈసీకి ముందు ఉన్న డిఫెండర్స్ వచ్చి ఈసీకి అటాక్స్ ని స్లో డౌన్ చేసి వాళ్ళ డిఫెన్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఎప్పుడైతే ఈసీకి స్లో డౌన్ కాకుండా లోపలికి వస్తాడో అప్పుడు బాల్ ని తీసుకుందామని డిఫెండర్స్ అందరూ రెడీగా ఉంటారు. అయితే ఇక్కడ ఈసీ వచ్చి ముందు వీడియోస్ లో వీళ్ళ డిఫెన్స్ ని ఆల్రెడీ స్టడీ చేశాడు. ఇక కరోనాకి బాల్ ని పాస్ చేసి నికో అండ్ ఐక్యూ మధ్యలో నుంచి గోల్ బాక్స్ లోకి వెళ్లిపోతాడు. ఇక ముందర డిఫెండర్స్ వచ్చి ఎవరు ఉండరు. అప్పుడు కరోనా ఈసీకి పాస్ చేస్తే అలెక్సిస్ ఈసీని గోల్ చేయనీకోకుండా స్టాప్ చేయడానికి వస్తాడు. ఇక్కడ కైజర్ ని లోరెన్జో మార్క్ చేశాడు కాబట్టి కైజర్ ఈసీని స్టాప్ చేయలేడు. అందుకే అలెక్సిస్ వచ్చి ముందు మ్యాచ్ లో ఈసీని గోల్ చేయనీయకుండా తనని అన్బ్యాలెన్స్ చేసి కైజర్ స్టాప్ చేశాడు కదా, సేమ్ అలానే స్టాప్ చేస్తాడు. అప్పుడు ఈసీకి వచ్చి నేను ముందు ఈసీని అయ్యి ఉంటే ఈ మూవ్ వర్క్ అయి ఉండేదని ఈసారి తన లెఫ్ట్ లెగ్ తో షూట్ చేసి నియోయిగాస్టర్ లీగ్ లో తన ఫస్ట్ గోల్ ని స్కోర్ చేస్తాడు. దానికి అలెక్సిస్ షాక్ అయ్యి నువ్వు లెఫ్ట్ లెగ్ తో షూట్ చేయగలవని నాకు తెలియదు. అయితే ముందు మ్యాచ్ లో నువ్వు లెఫ్ట్ లెగ్ తో గోల్ చేయలేదు. నీ బాడీని ఈ కొన్ని రోజుల్లోనే ఎలా ఇంతగా ఇంప్రూవ్ చేసుకున్నావని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా అరుస్తాడు. ఇక కొన్ని డేస్ ముందు ఈసీగా కొనిగామి దగ్గరికి వెళ్లి నా డైరెక్ట్ షాట్ వీక్నెస్ వచ్చి నా రైట్ లెగ్ తో గోల్ చేయడము, కానీ నువ్వు నోవో బాడీని కాపీ చేసావు. అలా చేయడం వల్ల నువ్వు బోత్ లెగ్స్ తో గోల్ చేయగలవు. ఆ ట్రిక్ ఏంటో నాకు కూడా చెప్పు అని అంటే అలా చేయడం వల్ల నీ బాడీ పార్ట్స్ కి డ్యామేజ్ జరుగుతుంది. అలా జరిగితే నీ ఫుట్బాల్ కెరియర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అంబిడెక్స్ట్రస్ గా ఫోర్స్ చేయడానికి రీజన్ ఏంటంటే నా బాడీ దాన్ని హ్యాండిల్ చేయగలదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ అంబిడెక్స్ట్రస్ అంటే ఏంటో తెలుసా? లెఫ్ట్ లెగ్ ని అండ్ రైట్ లెగ్ ని ఈక్వల్ గా పవర్ ని యూజ్ చేయడము. అది లెగ్ లో కానివ్వు, హ్యాండ్ లో కానివ్వు, లేదా బాడీలో కానివ్వు ఈక్వల్ స్ట్రెంత్ అనేది ఉండడము. ఎగ్జాంపుల్ సవ్యసాచి మూవీలో నాగ చైతన్యకి ఒక హ్యాండ్ లో ఎక్కువ పవర్ ఉంటే ఇంకొక హ్యాండ్ లో తక్కువ పవర్ ఉంటుంది. అయితే సేమ్ ఈక్వల్ పవర్ ఉంటే దాన్ని అంబిడెక్స్ట్రస్ అని అంటారు. అలాగే చిగిరి కూడా కొనిగామితో మాట్లాడడానికి వస్తే అతను మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. అప్పుడు చిగిరి వచ్చి నువ్వు ముందుకన్నా చాలా డిఫరెంట్ గా గేమ్ ఆడుతున్నావు, అలాగే నేను కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయాను. నేను ఇక్కడికి వచ్చింది నా వెపన్ అండ్ అబిలిటీస్ ని చూపించడానికని చెప్తాడు. అదే టైంలో బాచిరో వచ్చి ముందు మ్యాచ్ లో కొనిగామి గోలు అండ్ ఈసీకి మూమెంట్స్ వచ్చి చాలా ఆసమ్ గా ఉన్నాయి. మా మాస్టర్ ని రిక్వెస్ట్ చేసి కొనిగామితో ట్రైన్ అవుదామని వచ్చానని చెప్తాడు. ఇక అలా 2-on-2 మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మూమెంట్ లో ఈసీ వచ్చి అంబిడెక్స్ట్రస్ తో తన లెగ్ ని ట్రైన్ చేసుకోకుండా తన లెఫ్ట్ లెగ్ తో గోల్ చేయడానికి ఇంకో సొల్యూషన్ ని చూసుకుంటాడు. ఇక వాళ్ళ 2-on-2 గేమ్ లో ఈసీకి లెఫ్ట్ లెగ్ తో ఎలా గోల్ చేయాలో ఒక హింట్ అనేది దొరుకుతుంది. అలా తన లెఫ్ట్ లెగ్ తో ఈసీకి గోల్ చేయడం అయితే జరిగింది. అయితే ఎలా నేర్చుకున్నాడో చూపించలేదు. ఇక నెక్స్ట్ లోరెన్జో ఈసీకి దగ్గరికి వెళ్లి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీ వర్త్ వచ్చి 50 మిలియన్స్ కన్నా ఎక్కువ, నువ్వు కైజర్ తో టీమ్ లో ఏ స్పాట్ ని షేర్ చేసుకోవడం నీకు ఓకేనా అని అంటే నువ్వు రాంగ్ పర్సన్ ని మార్క్ చేస్తున్నావు, నువ్వు మార్క్ చేయాల్సింది నన్ను అనే మీనింగ్ లో అంటాడు. అయితే దానికి లోరెన్జో ఒక గోల్ కి హ్యాపీ అవ్వద్దు, ఇప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయిందని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈజీగా ప్రతి ఒక్కరి మూవ్స్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఊబర్స్ అటాక్ స్పీడ్ వచ్చి చాలా స్లోగా ఉంది. బికాజ్ అపోనెంట్స్ ని ఈజీగా బాల్ ని స్టీల్ చేయకూడదని ఇక ఈజీగా బాల్ ని తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే ఊబర్స్ లో ప్లేయర్ జాయిన్ అయ్యారు కదా, అప్పుడు ఏం జరిగిందో చూపిస్తారు. వాళ్ళ మాస్టర్ స్నాపీ వచ్చి ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఫుట్బాల్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అందరూ అది నా డ్రీమ్, నా లైఫ్ లో ఫుట్బాల్ ఒకటే నా చాయిస్ అని డిఫరెంట్ ఆన్సర్స్ ని ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మీరు ఫుట్బాల్ లో లాస్ అయితే అంటే ఫుట్బాల్ ఆడడం తప్పు కాదు, ఒకవేళ మీకు ఇంజురీ లేదా ఇక నువ్వు ఫుట్బాల్ ఆడలేవని తెలిస్తే దానికి రీజన్ ఏదైనా ఉండనివ్వు,
అప్పుడు మీరేం చేస్తారని అడిగితే అందరూ దానికి ఏం చెప్పలేక విని షాక్ అయిపోతారు. అప్పుడు స్నఫీ వాళ్ళ ప్లేయర్స్ తో ఫుట్బాల్ అనేది ఒక వర్క్, ఇక్కడ ఊబర్స్ అనేది ఒక కంపెనీ అనుకుంటే అప్పుడు మ్యాచెస్ వచ్చి బిజినెస్ అవుతుంది. అప్పుడు ఈ కంపెనీ వచ్చి ఎంప్లాయీస్ తో రన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్లేయర్స్ డేటాని యూజ్ చేసి గేమ్ ప్లాన్స్, డిఫెన్స్, ఆఫెన్స్ అలాగే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని తీసుకొని కొన్ని ప్లాన్స్ ని క్రియేట్ చేశాను. ఇవే మన టాక్టికల్ ప్యాటర్న్స్ అని చెప్తే ఇదంతా అతను ఒకడే ఆలోచించాడా అని అందరూ షాక్ అయిపోతారు. ఇదంతా మీ హెడ్ లో పెట్టుకొని మ్యాచ్ లో యూజ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. ఒకవేళ నేను చెప్పిన ప్యాటర్న్ కాకోకుండా డిఫరెంట్ గా ఉందంటే ఆ రెస్పాన్సిబిలిటీ మీది కాదు నాది అని చెప్తాడు. వాళ్ళ ప్లాన్స్ అండ్ ప్యాటర్న్స్ వచ్చి ఒక హాలోగ్రామ్ లో ఉంటాయి. ఇక్కడ హాలోగ్రామ్ అంటే ఎవరైనా ఐరన్ మ్యాన్ ని చూసారా, అందులో ఉంటుంది. అయితే ప్రతి ప్లేయర్స్ కి ప్యాటర్న్స్ అండ్ ప్లాన్స్ ని క్రియేట్ చేసి ఇచ్చాడు. ఇక హాలోగ్రామ్ ని తీసుకొని వాళ్ళ ప్లేయర్స్ అంతా ఆ ప్లాన్ ని రీడ్ చేస్తారు. ఇక మ్యాచ్ లోకి వస్తే సెండో బారోకి బాల్ ని పాస్ చేస్తే ముందులాగా ఆ పాస్ ని ఈసీగా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఈసీని స్టాప్ చేయడానికి 3 డిఫెండర్స్ ఒకేసారి వస్తారు. ఇక్కడ ఊబర్స్ ప్యాటర్న్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ లో ఈసీ వచ్చి తన ఐస్ ని యూజ్ చేయలేడు. అప్పుడు బ్యాక్ నుంచి ఈకో వచ్చి ఈసీ నుంచి బాల్ ని షీల్ చేస్తాడు. అప్పుడు ఈసీ వచ్చి వాళ్ళ ప్లాన్ మొత్తాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఇక్కడ ఊబర్స్ ప్లేయర్స్ అందరూ టాక్టిక్స్, థింకింగ్ అండ్ చాయిస్ ని టీం అందరూ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఊబర్స్ 11 ప్లేయర్స్ వచ్చి ఒక జైంట్ క్రియేచర్ లాగా ఉందని చెప్తాడు. ఎగ్జాంపుల్ చీమల్ని తీసుకోండి. ఫుడ్ పెద్దదిగా ఉంటే చాలా చీమలు కలిసి ఐక్యమత్యంతో ఆ ఫుడ్ ని తీసుకొని వెళ్తాయి. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు ఐక్యమత్యంతో గేమ్ ని ఆడి బారోని గోల్ చేయడానికి లాస్ట్ పాస్ ని ఇస్తారు. నెక్స్ట్ ఏసీగా వచ్చి ఓవర్స్ కోఆర్డినేషన్ ప్లేయింగ్ స్టైల్ ని బ్రేక్ చేసి గోల్ చేస్తాడా లేదా మళ్ళీ ఏసీగానే స్టాప్ చేస్తారా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.